ప్రేమ అనేది కాలేజ్లో మీ ఇద్దరి మధ్య స్పేస్. పెళ్లి అంటే ఇటువైపు 10 మంది, అటువైపు 10 మంది, మధ్యన చాలా మంది దూరుతారు, జడ్జ్ చేస్తారు, మిమ్మల్ని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని డిబేట్ చేస్తారు. అప్పుడు ఎంత మంది వచ్చినా సరే మీరు అలాగే స్టడీగా ఉండాలి, కదలకూడదు. దట్ ఈస్ ద రిలేషన్షిప్. We live in a physical growing world. పెరుగుతూ కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది. మనకేమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్లకేమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? రోస్టర్స్ అంటే అందంగా ఉండాలనే చీప్ మెంటాలిటీ రావింది. దివ్యాన్ వీనికి ఇస్తామా? మనం ప్రేమించిన మనిషి చనిపోవడం వేరు, వదిలిపెట్టి వెళ్ళిపోవడం వేరు. ఫస్ట్ కేసులో ఇక ఆ మనిషి తిరిగి రాడని మన మైండ్ హార్ట్ అడ్జస్ట్ అవుతుంది నాలాగా. సెకండ్ కేసులో అదంత ఈజీగా ఫేడ్ అవుట్ అవుతుంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. వాడిలాగా వాడికి ఏ హెల్ప్ అయినా చేయగలం గాని వాడి నొప్పిని షేర్ చేసుకోలేం కదా. ఏ సబ్జెక్ట్ అన్నా డీప్ గా వెళ్తే మిగిలేదు జీరో. లైఫ్ లో పుట్టటం, ప్రేమించటం, మళ్ళీ పుట్టటం, చావటం, ఇలాంటి 10% ఇంపార్టెంట్ మూమెంట్స్ నాన్న. మిగతా 90% అంతా వీటికి రియాక్షన్స్. It's not the goodbyes that hurt. It's the flashbacks that follow.